దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరు వారి చొప్పున వందనాలు. సో మనం ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థనలో రెండో భాగంలోకి వచ్చాం, రెండో రోజు. నిన్నటి దినమున మనం విశేషంగా అధికారుల కొరకు ప్రార్థించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. మరి అధికారుల కొరకు ప్రార్థించాలి అని అంటే వారి క్షేమం గురించి అని బైబిల్ ఎక్కడ కూడా లేదు. మనం చదువుకున్న సందర్భంలో వారు క్షేమంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రార్థన అంశం లేదు. సో అక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఒకటే, యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలోకి ప్రతి అధికారి, ప్రతి మనిషి వస్తే భక్తులు అనేవాళ్ళు నెమ్మదిగా, సుఖంగా, మాన్యత కలిగి భక్తి చేసుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. వారు ఆరోగ్యంగా ఉంటే మనకు లాభం లేదు, వారు క్షేమంగా ఉంటే మనకు లాభం లేదు. అది సెకండరీ. వారు ఆరోగ్యంగా ఉండడం, క్షేమంగా ఉండడం అనేది సెకండరీ విషయం. వాళ్ళే కాదు, ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని కోరుకోవడం క్రైస్తవులుగా మనందరం అది సహజమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ పౌలు యొక్క ముఖ్యమైన ఉద్దేశం యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలన్నదే పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఓకే. సో నెక్స్ట్ అంశంలోకి మనం వెళ్దాం. ప్రార్థనకు ప్రసిద్ధుల ఉదాహరణలు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ప్రార్థన అనగానే పాత నిబంధన నుండి చూస్తే ఎవరు గుర్తొస్తారండి ప్రార్థనకు గొప్ప ఉదాహరణ? హలో, మోషే, ఎనోష్, ఓకే, మోషే. దావీదన్న. మోషే మంచి ఉదాహరణ. సందర్భాన్ని మనం చూస్తే మోషే ఎందుకు మోషేను ఉదాహరణగా తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ప్రత్యేకించబడినటువంటి విషయం. చూడండి, ప్రార్థన అనేది మనం అనుకున్నట్టు మత సంబంధమైన ప్రార్థనల గురించి నేను ఇక్కడ అడగట్లేదు. సో సందర్భం ఏంటంటే మోషేను ఎంతో మంది వ్యతిరేకించినప్పుడు కూడా మోషే వారి కోసం పాజిటివ్గా ప్రార్థన చేయడం, లేకపోతే వాళ్ళని అనుకూలంగా ప్రార్థన చేయడం అనేది మనం చూస్తాం. చాలాసార్లు మోషేను చాలా మంది ప్రజలు వ్యతిరేకించారు. నిర్గమకాండం 32:32లోను, సంఖ్య 21:4-8. ఒకసారి చదవండి, నిర్గమ 32:32. హలో, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. చూడండి, ఇది ప్రార్థన. ఒక నాయకుడిగా ప్రజలు మోసెస్ను వ్యతిరేకించినప్పుడు ఏమంటున్నాడు అని అంటే, వారిని శిక్షించడం కంటే, వారిని అజ్జేయడం కంటే నువ్వు రాసిన జీవగ్రంథం నుంచి వెళ్ళి నా పేరు తుడిచివేయడం నాకు ఉత్తమం అంటున్నాడు. అంటే చూడండి, ప్రజల పక్షంగా నిలబడడం అంటే ఇదే అండి. ప్రజల పక్షంగా పోరాటం చేయడం అంటే ఇది. మీరు ఎప్పుడన్నా మన సంఘాల పట్ల ఇలాంటి ప్రార్థనలు చేసుకోగలిగామండి ఎప్పుడైనా? ఓకే, సంఘం మన మాట వినదు, సంఘం మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటుంది, సంఘము మనల్ని అడ్జేస్తుంటుంది, లేకపోతే సమాజమే అడ్జేస్తుండొచ్చు. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక నాయకునిగా, ఒక నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి మోసెస్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 20 లక్షల మంది ప్రజలు, మోర్ దెన్ 20 లక్షల కంటే ఎక్కువనే. సో అంతమంది ప్రజల్లో ఎంతో మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి కోరా కుమారులు, వాళ్ళు వీళ్ళు ఆయనను వ్యతిరేకిస్తున్నప్పుడు తన ప్రజల పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మోసెస్కున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే ప్రార్థించడంలో, అంటే ఆయనను ఏమన్నా అంటే ఎప్పుడు పట్టించుకోలేదండి, ఆయనను ఏమన్నా అంటే ఎప్పుడు కోపగించుకోలేదు. ఆయన కేవలం దేవుని మహిమను ముట్టుకున్నందుకే కోపగించుకున్నాడు. అవునండి? హలో, అవును. అవును అవును. నేటి సేవకులంతా రివర్స్ అండి. వాళ్ళని ముట్టుకుంటే కోపం, దేవుని మహిమను ముట్టుకుంటే అసలు చీమ కొట్టినట్టు కూడా అనిపించదు. నిజమా కాదా మనకి? నిజమే. నిజమే. దేవుని సంఘాన్ని పాడు చేసినా మనకు పట్టింపు ఉండదు. మన ప్రార్థనలు మనవి కదా, మన కూడికలు మనవి. ఏమంటారు? మన ఉపవాస కూడికలు మనవి, మన ప్రార్థనలు మనవి. సంఘం ఏమైపోతుంది, ఎవరికి అవసరం లేదు. ఏమంటారు? ఎక్కువ మంది అట్లే ఉన్నారన్న. అవును.
మన ప్రోగ్రామ్స్ మనవి, మన యాక్టివిటీస్ మనవి, మన పండుగలు మనవి. అవునయ్యా, అట్లాగే ఉన్నాం. ఏది వదలొద్దండి. ప్రోగ్రాములు, యాక్టివిటీస్ ఏమో కదా, ప్రపంచం మునిగిపోయినా కూడా ఏమో ఏమో మన సంబంధం లేనట్టుగానే ఉండాలి. మనం అనుకున్నవి మనం ఫిక్స్ చేసుకునే చేయాల్సిందే. ఏమంటారు? అట్లెట్లండి, అది ప్రభు మెచ్చడు కదా. ప్రభు మెచ్చకపోయినా చేస్తున్నాం కదండి. నేను ఇప్పుడు ప్రభు మెచ్చుతున్నాడా అనే పాయింట్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మనం చేస్తున్నామా లేదనేది పాయింట్ ఇక్కడ. అట్లాగే చేస్తున్నాం అయ్యా, వాస్తవం. మరి నేను చేస్తున్న దాని గురించి మాట్లాడుతున్నా. ప్రభు మెచ్చుకుంటాడా, తిడతాడా, లేకపోతే ఆయన తీర్పు తీరుస్తాడా, సెకండరీ కదా. మనం చేయాలనుకునే చేస్తున్నామా లేదా అని అడుగుతున్నాను. సంఘం పాడైతే మనకేంది, సంఘంలో దుర్బోధకులు పుడితే మనకేంది, సంఘాన్ని దోసుకునే వాళ్ళు వస్తే మనకేంది, సంఘాన్ని పాడు చేసే వాళ్ళు వస్తే మనకేంటి, సెలబ్రిటీ స్పీకర్లు పుట్టి మన సంఘాలను ప్రజలను దోసుకుంటే మనకేంది, అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మనకెందుకండి? అవన్నీ పట్టించుకోవద్దు. మాకు అవసరం లేదు. అవసరం లేదు. మనకేందంటే మనల్ని ఏమనంటే కోపం ఇచ్చుకోవాలి. అవునా? అంతే. మనం నన్నంటావా 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, 35 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏమనుకున్నావు, నేను ఎక్కడెక్కడ తిరిగినా అనుకున్నావు, అప్పుడు చెప్పాలా, మన గురించి చెప్పాలి. ఏమంటారు? బిషప్ అని పిలవకపోతే కొట్లాట అయిందన్న సూర్యాపేటలో. అదే, బిషప్ అని వీలకపోతే కొట్లాడాలి, రెవరెండ్ అని వీలకపోతే కొట్లాడాలి, పేరుకు ముందు డిగ్రీ అంటే బిరుదులు పెట్టకపోతే కొట్లాడాలి. ఏమంటారు? ఇవి మన ఫైటింగ్. దేవుని మహిమను ముడితే మనం ఎందుకండి? అది మోస లాంటి వాళ్ళకి, మన లాంటి వాళ్ళకి కాదు. అవునా? అవునవును. మన లాంటి వాళ్ళకి కాదు, అది మోస లాంటి వాళ్ళకే. మోస లాంటి వాళ్ళే వాళ్ళని ముట్టుకుంటే కోపంగా మౌనంగా ఉంటారు, దేవుని మహిమను ముట్టుకుంటే కోపానికి వస్తారు. మళ్ళీ మోసను వాడుకోవచ్చు. మనం ఎక్కడ వాడుకోవచ్చు? ఒక సందర్భంలో వాడుకోవచ్చు. మోసకు వ్యతిరేకంగా తిరిగినందుకు మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది, దేవుడు అహరోన్ని అది చేశాడు, కాబట్టి సేవకుడైన నన్నేమనంటే మీకు అవి తగులుతాయి. ఇలా వాడుకోవచ్చు. చాలా చాలా అదే వాడుతున్నారండి. ఎంత గొప్ప వాళ్ళండి అసలు. నేను దగ్గరుంటే శాలువ కప్పేవాళ్ళ అలాంటి వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి. మరి ఏం చేస్తున్నా, ఇలాంటి దుస్థితిలో చూడాల్సి వస్తుంది జనాలని, పాస్టర్లని. ఏం చేయమంటారు చెప్పండి? నాలంటాడు మధ్య నలిగిపోవడం. అలాంటి వాళ్ళకి గప్పొచ్చాను, ఏం కదన్నా, పర్వాలేదు. అదే, నాలంటోడు 4 గోడల మధ్య ఆలోచించి నలిగిపోతా ఉంటాడు. డైరెక్ట్ చెప్తే ఏమనుకుంటారు అని నా పేరు నేనే రాసుకుంటాను. అందుకే సత్యం కానర సంపత్ కుమార్ అని. సో నిజంగా ప్రార్థన అనేది మనం ఎప్పుడు చేస్తున్నాం, ఎలాంటి సందర్భంలో చేస్తున్నాం చూడండి. ఇర్మియా, అసలు ప్రార్థన అంటే ఇర్మియా అండి. ఇర్మియా పేరు ఎవ్వరు చెప్పలేదు, చూసారా? ఎందుకు గుర్తు రాలేదండి ఇర్మియా? హలో, ఇర్మియా జనాల్లో లేడు కనుక ఆయన గుర్తు రావట్లేదండి. మరి ఆయన గుర్తు రాకపోవడం ఏందండి? ఒక పుస్తకమే రాసిండు, విలాప వాక్యాలు అని. విచిత్రం ఉంది మనది. మన ఆలోచనలు మన విచిత్రంగా ఉంటాయండి. విలాప వాక్యాలు అని ఒక పుస్తకమే రాసిండండి ఆయన. మొత్తం ప్రార్థన ఏడిపే అందులో. ఎలాంటి సందర్భం చూడండి. ప్రజల నాశనము చూసినప్పుడంట తట్టుకోలేకపోయాడంట. ఆయన గురించిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. తన కన్నీళ్లతో తన పరుపును తేలజేశాడంట. అంత ఏడ్చాడంట ప్రజల నాశనం చూసినప్పుడు. ఈరోజు ప్రజల నాశనం చూసి ఎవరు ఏడుస్తున్నారు చెప్పండి? నిజంగా చెప్తున్నాను. మనకు బాధ ఉందా అండి? కాపరి అనే వారికి ఎంత దుఃఖం ఉండాలి, కాపరి అనే వారికి ఎంత బాధ ఉండాలి ప్రజల నాశనం చూసినప్పుడు. మన కళ్ళ ముందు ప్రజలు నాశనం అవుతుంటే, అంటే మన స్థానిక సంఘమేనా, సార్వత్రిక సంఘాన్ని పట్టించుకునేది ఉండదా అండి? నిజంగా చెప్పండి, బోధకుడు అనేవాడు కేవలం స్థానిక సంఘం గురించే బాధ్యత వహిస్తాడా? సార్వత్రిక సంఘంలో ఏమన్నా అవకతవకలు జరిగినప్పుడు బాధ అనేది ఉంటుందా, ఉండదా? సార్వత్రిక సంఘం ఉంటది. నా సంఘం డెవలప్ అయితే చాలు. మంచి మంచి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని అందులో కంఫర్ట్గా ఉండాలి, అంతే, ఏం లేదు. సేవ్ అంటే అక్కడికి వచ్చేసినాం ఫైనల్గా. అవునా?
ప్రజలు శిష్యులు అవుతున్నారా, యేసు ప్రభువుని వెంబడిస్తున్నారా, వాళ్ళు యెహోవా సాక్షులు కలిస్తే మనకేంది, తల్లి దేవత సంఘంలో కలిస్తే మనకేంది, తప్పుడు బోధకులను అనుసరిస్తే మనకేంది, అవునా? ఏమంటారు? అబద్ధ శిష్యులుగా ప్రవక్తలను కూడా చేయడానికి అనుసరిస్తే ఇష్టపడ్డాను. మనకేంటి? క్రైస్తవులుగా మాత్రమే చేసి సంతోషిస్తారు, ఉమ్. శిష్యులుగా కూడా చేయట్లేదు. ఎంత పెయిన్ఫుల్ థింగ్స్ తెలుసా అండి? మనం ఎంత ఏమంటారు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నామో తెలుసా? మనకు చీమ కుట్టినంత నొప్పి కూడా లేదు మనకు, వాస్తవం చెప్పాలంటే ఈ విషయాలలో. ఉందా అండి? మీ హృదయాలు మండుతున్నాయా, రగులుతున్నాయా? అసలు మీరు రగులితే ఇంత కామ్గా ఉండరు, నిజంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. రగులుతున్నాం, రగిలే వాటి మీద. ఏమైనా కానీ నేను ఖచ్చితంగా రేపుతూనే ఉంటాను. అది సబ్జెక్టు, ఓన్లీ సబ్జెక్ట్ కాదు మనం ఇస్తుంది ఇక్కడ. ఈ సబ్జెక్టు తయారు చేసిందే ప్రజలు సరైనటువంటి మార్గం వైపు మళ్లించడానికి. సో అదే అండి, ప్రార్థన ఇర్మియా ఎలా చేస్తున్నాడు ప్రజల నాశనం చూసినప్పుడు. ఇర్మియా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? అంతకంటే దారుణమైన పరిస్థితిలో మనం లేమా అండి? నిజం చెప్పండి. ఉన్నామయ్యా, ఉన్నాం. సత్యం చెప్పే మాటలు వినే సమాజంలో ఉన్నామా, అబద్ధాల వెనుక పరిగెత్తే సమాజంలో ఉన్నామా మనం? అబద్ధాలు వెనక, వాళ్ళు వెనక పరిగెత్తే సమాజంలో ఉన్నాం. ప్రజలు దేని వెనకాల పరిగెడుతున్నారు? బైబిలే చెప్తుంది, అంత్య దినాల్లో ప్రజలు దురద చెవులు గలవారు అవుతారంట. అవునా? అవునన్నా. తమ అవునయ్యా. స్వకీయ నాశనానికి ఇష్టమైన బోధకులు ఏర్పాటు చేసుకుంటారంట. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట, తల్లిదండ్రులకు అవిధేయులంట. అసలు ఎన్ని మాటలు ఉన్నాయి వారికి? అసలు బాధ ఉందా ఇవన్నీ వాక్యాలు చదువుతున్నప్పుడు? అబ్బో, ఇంత దారుణంగా ఉంటారా ప్రజలు అనే పెయిన్ వస్తుందా లేఖనాలు చదువుతున్నప్పుడు? అసలు చదువుతారా ఇలాంటి లేఖనాలు కొత్త నిబంధనలో? మనకి ఎంతసేపు కీర్తనలు, పాత నిబంధన వచనాలు, అవునా? సంఘం గురించి పెయిన్ రావాలంటే కొత్త నిబంధన చదవాలి. పాత నిబంధన చదవకూడదని కాదు. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే అసలు కొత్త నిబంధన పట్టించుకోవట్లేదు ఎవరు. నిజమా? అవునయ్యా, అవును. మన పప్పులను ఉడకాలంటే, మనం అనుకునే జరగాలంటే ఓన్లీ పాత నిబంధనే చెప్పాలి. ఏమంటారు? కంఫర్ట్గా ఉంటుంది. సంఘాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అంటే కొత్త నిబంధనకు రావాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదండి. ప్రజలు ఎలా ఉంటారో ఎక్కడ తెలుస్తుంది? పాత నిబంధనలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చాలా తెలుసుకుంటాం. యాక్చువల్లీ మూడోది ఎబ్బేజు అని పెట్టుకున్నప్పటికీ నేను ఎబ్బేజుని ఇప్పుడున్న ప్రజలు వాడుకున్నట్టుగా వాడుకోవడానికి ఇష్టపడట్లేదు. చాలామంది ఎబ్బేజును వాడేసుకుంటున్నారు ప్రాస్పాటి బోధకులు. అవునండి? ఎబ్బేజి ప్రార్థనగా పట్టుకున్నాడు కాబట్టి మనం ఎబ్బేజిలాగా పట్టుకోవాలని చెప్తున్నారు. కానీ సందర్భం అవసరం లేదా అండి? అక్కడ ఆశీర్వాదాల కోసం పట్టుకున్నాడా, కీడు నుండి విడుదల కోసం పట్టుకున్నాడా? కీడు నుండి విడుదల కోసం పట్టుకున్నాడు. కీడు నుండి విడుదల కోసం. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు? ఆశీర్వాదానికి వాడుకుంటున్నారు. ఆశీర్వాదాల కోసం ఎబ్బేజును వాడుకుంటున్నారు. అవునా అండి? అవునన్నా. ఎస్. పట్టుకొని వదలొద్దంట ఇక ఎబ్బేజులాగా. ఎంత భయంకరమైన విషయం చూడండి. బైబిల్లో భక్తులను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాడేసుకుంటున్నారు. ఎస్. అవును. సో కొత్త నిబంధనలు చూస్తే యేసుక్రీస్తు కంటే గొప్ప ఉదాహరణ మనం చూడలేమండి ప్రార్థనలో. ఒక్కసారి బ్యాగ్ తీస్తారని ఒక్కసారి. సో కృత నిబంధనలో యేసుక్రీస్తు కంటే గొప్ప ఉదాహరణ మనం చూడలేమండి ప్రార్థనకి. ఆయన పరిచర్య 12 మంది శిష్యులను ఎన్నుకోవడానికి ముందు కావచ్చు, ఆయన పరిచర్య చేయడానికి ముందు ప్రతిరోజు పెందలకడని లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన పరిచర్య చాలా విస్తారమైనది. ఆయన పని ఎక్కువ చేసేవాడు, అందుకే ప్రార్థన ఎక్కువ చేసేవాడు. నిజమే, మనం పని ఎంత ఎక్కువ ఉంటే అంతే ప్రార్థన చేయాలి. అంటే మన పనిని బట్టి. అవునా? మనం చేసే పని ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. నిజమేనా? అవునయ్యా, అవును. సో మనకు పరిచర్య ఎక్కువ ఉన్నప్పుడు మన ప్రార్థన కూడా అంతే ఉండాలండి. కృత నిబంధనలో యేసుక్రీస్తు ఎన్నో సందర్భాలు చూస్తాం, ఎన్ని రిఫరెన్స్లను చూడండి. ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆయన పరిచర్య శిష్యులను ఎన్నుకున్నప్పుడు, శిష్యులను బలపరిచినప్పుడు, సువార్తకి వెళ్ళిన ప్రతిసారి పెందలకడను లేచి ఆయన చాలాసార్లు సిద్ధపడడం మనం చూస్తాం. మరి రెండో ఉదాహరణ చూస్తే
అపోస్తులు వాళ్ళు స్వయంగా పలికినటువంటి మాట, మేము ప్రార్థన చేయటి అందును వాక్యోపదేశమందు ఎడతేక ఉంటామని చెప్పారు. వాళ్ళు అపోస్తులు అనే వాళ్ళు వాక్యోపదేశానికి ప్రార్థనకు సమర్పించుకున్నారంట. వాళ్ళ జీవితంలో యాక్టివిటీస్ కాదు, వాళ్ళు ప్రోగ్రామ్ చేయడంలో, కార్యక్రమాలు నిర్వహించడంలో, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో వాళ్ళు ఎక్కడ ముందు లేరు. వాళ్ళు అసలు అలాంటి ఎప్పుడు చేయలేదు. వాళ్ళు జస్ట్ సహవాసం చేశారు. ఆ సహవాసంలో వాక్యాన్ని బోధించారు. పబ్లిక్ ప్లేసులు కనిపిస్తే సువార్తను ప్రకటించారు. ప్రార్థనలు ఎక్కువ గడిపారు. అపోస్తుల యొక్క జీవితం మనకు నిజంగా మాదిరి కావాలండి. బోధ ప్రార్థన, బోధ ప్రార్థన, బోధ ప్రార్థన, సువార్త ప్రార్థన, సువార్త ప్రకటన ప్రార్థన, అపోస్తుల బోధ ప్రార్థన. వాళ్ళ జీవితంలో ఇవి అత్యంతధికంగా చూస్తున్నాం. వాళ్ళు మాత్రమే కాదు, సంఘానికి కూడా అవే నేర్పించారు వాళ్ళు. సంఘంలో కూడా మనం అవే చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా సంఘము, ఆది సంఘం ఎలా ఉందంట? దేనిలో ఉందంట అండి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందు ఎడతేక ఉన్నారంట. వారికి కుర్చీకి 4 కాళ్ళు ఎంత ముఖ్యమో, కుర్చీకి 4 కాళ్ళు ఎంత ముఖ్యమో, వారి సహవాసంలో వాళ్ళు అంతే ముఖ్యంగా దాన్ని తీసుకున్నారు. వాళ్ళ సహవాసంలో ఈ 4ంటిని చాలా ప్రధానంగా ఎంచారు. నిజంగా చెప్పండి, మన సహవాసంలో ఇవి 4 ఉన్నాయండి? హలో, మన పరిచర్యలో ఇవి 4 ఉన్నాయా? ఏదో ఒకటి లోపం ఉంటది. లేవన్నా. ఒక్కసారి ఆలోచించండి. చూడండి, అపోస్తులు మాత్రమే కాదు, సంఘము ప్రార్థన యందంట. ఏంటిదంటే ఇంపార్టెంట్ సంఘానికి 4 పిల్లర్స్ అండి సంఘానికి. ఒకటి అపోస్తుల బోధలో ఉండడం. బోధ, అపోస్తుల బోధ. మీరేం ప్రసంగాలు చేస్తే ఆ ప్రసంగాల గురించి బైబిల్ చెప్పట్లేదు. మీరేమనుకుంటే మేము బోధిస్తున్నామండి ఈ రోజు సంఘంలో. మీ బోధ ఎవరికి కావాలి? అపోస్తుల బోధ బోధిస్తున్నారా? అపోస్తుల బోధ యందును సహవాసం, కలిసి భోజనం చేయాలి, సహవాస భోజనం ఉండాలి. 3వది రొట్టె విరుచుట ఉండాలి, సంఘం కలుసుకున్న ప్రతిసారి రొట్టె విరవాలి. 4వది ప్రార్థనలో ఉండాలి. ఈ 4 ప్రాముఖ్యమైనవి. యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, దినాలు, కూడికలు, తీసివేతలు, పండుగలు, పబ్బాలు కాదు. అర్థమవుతుందా అండి? సంఘాలు నడిపించే అందరికి అర్థం కావాలి. దేంట్లో ఎక్కున్నారండి వాళ్ళు? పండుగలు, అమావాస్య కూడికలు, అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలోను. ఇవి 4 పిల్లర్స్ సంఘానికి. బోధ మస్ట్ అండ్ షుడ్. మీరు చూడండి, యూదా రాసిన పత్రికలో అపోస్తులకు అప్పగించిన బోధ నిమిత్తం మనం పోరాటం చేయాలంటే, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం. బోధ అన్నిటికంటే ప్రధానమైన విషయము. అవునా అండి? ఉన్నాయా? ఒక పిల్లర్ అవును, బోధ అవును. అయితే మరొక పిల్లర్ సహవాసం, మరొక పిల్లరు రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజనం, మరొక పిల్లరు ప్రార్థన. ఈ 4 పిల్లలు కూల్చేసుకున్నాం మనం ఎప్పుడో. ఈ 4 పిల్లలు ఆరాధన, వర్షిప్. అవునా? పాటలు. ఏమంటారు? ఏమొచ్చినాయండి? మన పిల్లర్స్ ఉన్నాయా? ఆ సంఘానికి వేసిన పిల్లర్స్ ఉన్నాయా? లేవండి. ఒకటి అరగంట 40 నిమిషాలు పాటలు, ఆరాధనే. అవునా? ఒక పిల్లర్ మారిపోయింది. అవునా? అవునయ్యా? బోధ లేదు, Yes. కట్టుగద్దలు, ప్రసంగాలు. ఇంకో పిల్లర్ కూడా పోయింది. అవునా? అవునయ్యా? సంఘంలో సహవాసం లేదు సరిగా. రొట్టె విరుచుట అనేది కొంతమందికి నెలకు ఒకసారి, కొంతమందికి 3 నెలలకు ఒకసారి. అవునా? అవునయ్యా? అవును. ప్రతి వారం రొట్టె విరిచేటువంటిది లేదు. ఇక ప్రార్థనలు, అమావాస్య ప్రార్థనలు, పౌర్ణమి ప్రార్థనలు అని అవి ప్రోగ్రామ్గా మారిపోయినాయి. సంఘం కలిసి ప్రార్థించే తక్కువ. అవునా? అవునయ్యా? అవును. ప్రార్థించిన భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైన విషయాల కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉన్నాయి ప్రార్థనలు, లేవని కాదు. అవునా? ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి? భౌతిక సంబంధమైన ఎక్కువ. సరే చెప్పండి, మరి అసలు ఎందుకు చేయాలి ప్రార్థన? ప్రార్థన ఎందుకు చేయాలి?
పరిశుద్ధపరచబడుట కొరకు. దేవుని ఆయన నామము దేవునితో సంబంధాన్ని ఆయన ఏర్పరచుకుంటాం. నామము ఆయన నామము పరిశుద్ధపరచబడుటకు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థన చేయాలి. ఓకే. అసలు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ప్రార్థన ఎందుకు చేయాలి? ముందు పరలోక ప్రార్థన నుండి నేర్చుకుందాం. ఓకే, ప్రార్థన ఎందుకు చేయాలి, పరలోక ప్రార్థన నుండి నేర్చుకుందాం. తర్వాత మిగతా పాఠ్య భాగాల నుండి నేర్చుకుందాం. ఎస్, ఏలియా గారు చెప్పినట్టు ఒక మాట ఇక్కడ చాలా ప్రధానమైనది. నెంబర్ 1 ఏంటిది? ఆయన నామము పరిశుద్ధపరచబడుటకు. అవునా? ప్రార్థనలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి శ్రేష్టత, విశిష్టత చాలా గొప్పది. పరలోక ప్రార్థన అనేది వల్లించమని చెప్పలే దేవుడు ఎక్కడ. అవునా అండి? అవునన్నా అవును. అంటే ప్రతి ఆదివారం ప్రార్థన అయిపోగానే పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరపరచబడుతున్నట్లు భూమి అందు ఇది వల్లించమన్నాడా దేవుడు ఎక్కడన్నా? అప్పుస్తులు ఎప్పుడు దీన్ని వల్లించలే. తెలుసా మీకు? ఆదిమ సంఘం ఈ ప్రార్థనను ఎక్కడ వల్లించలేదండి. అంటే అవునయ్యా. మంత్రం జపించినట్టు జపించలే ఎక్కడ కూడా. మరి మన వాళ్ళు చేస్తున్నారు ఈ పని. అవునా? అంటే దాని అవునన్నా, ఎస్సెన్స్ అవును. వాళ్ళకి అర్థమైంది, అపోస్తులకు దీని యొక్క భావం అర్థమైంది. మనకు భావాలు ఎప్పుడు అర్థం చేసుకోం, ఉన్నది మక్కి కాపీ కొట్టడమే. ఏమంటారు తెలుసా? అదే ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా, మక్కి కాపీ కొట్టడం. ఒక తల్లి పౌరం అంట పిల్ల పౌరాలకు చెప్తుందంట, ఏమని? నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళగానే వేటగాడు వస్తాడు, విత్తనాలు విసురుతాడు, వల విసురుతాడు, మీ తలలు విరిచి పట్టుకొని వెళ్తాడు అని చెప్పిందంట. సరే మమ్మీ, మేము జాగ్రత్తగా ఉంటామని పిల్ల పౌరాలు చెప్పాయంట. తల్లి పౌరం బయటికి వెళ్ళింది, పిల్ల పౌరాలు ఇక ఎగురుతున్నాయంట పాట పాడుకుంటే. ఏమని? వేటగాడు వస్తాడు, విత్తనాలు చల్లుతాడు, వల విసురుతాడు, మమ్మల్ని తల విసిరి పట్టుకొని వెళ్తాడు అని చదువుతున్నాయంట. ఈలోపు వేటగాడు వచ్చిండట. వేటగాడిని చూసుకొని ఇదే పద్యం చదువుతున్నాయంట. ఈ పాట పాడుతున్నాయి కదా, పాట పాడడం నేర్చుకున్నాయి. వేటగాడిని చూసినాయి, వేటగాడు వస్తాడు, విత్తనాలు చల్లుతాడు, వల విసురుతాడు, మమ్మల్ని పట్టుకొని వెళ్తాడు అని. ఈలోపు వేటగాడు వచ్చాడు, విత్తనాలు చల్లాడు. ఇవి కిందికి దిగి విత్తనాలు బుక్కుకుంటూ కూడా అదే పాట చదువుతున్నాయి. వాడు వలేశాడు, వలేస్తున్నప్పుడు కూడా వలలో ఉండి కూడా ఇదే పాట పాడుతున్నాయంట. వాడు పట్టుకొని వెళ్తున్నప్పుడు కూడా ఆ వలలో వేటగాడు వస్తాడు, విత్తనాలు విసురుతాడు, వల విసురుతాడు, మమ్మల్ని పట్టుకొని వెళ్తాడు అని చదువుతున్నాయంట. అట్లుంది మన క్రైస్తవుల పద్ధతి. నిజమేనా? నిజమేనయ్యా. అసలు ఏంటిదండి క్రైస్తవం అంటే? ఇంత బోరింగ్గా, ఇంత నామకార్థం. అంటే ఏదో చదవాలని చదువుతారా? అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటిది అనేది మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. ఇప్పుడు చెప్పండి, ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక అంటే నేను నోటి మాటతో ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక అంటే పరిశుద్ధపరచబడుతుందా అండి? నో నో. లేదన్నా, దేవుని చిత్తానుసారం జీవించడం ద్వారా బోధ ద్వారా. మీరు ఇప్పుడు 24 గంటలు కూర్చొని ఒక ఏదో మంత్రం జపించినట్టు, ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక, ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక, ఆయన నామం ఇలా జపిస్తే వస్తుందా అంటే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుందా? లేదన్నా, జీవించి చూపించాలి. మాదిరి జీవించి చూపించాలి. నామం పరిశుద్ధపరచబడాలంటే కింద ఏమేం చేయాలో చెప్పాడు. ఆయన రాజ్యం రావాలంటే ఏం చేయాలో చెప్పాడు. ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పాడు. కింద భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మట కొడుతుంది, తుప్పు పడుతుంది, పరలోకంలో మాత్రమే ధనం కూర్చుకోవాలి. మీ దేహానికి దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండాలా, అంటే మీ దృష్టి సరైన దాని మీద ఉండాలా. ఎవడు సిరికిని దేవునికి దాసునిగా ఉండనేరడు. అవునా? కింద మళ్ళీ ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందామో అని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అడవి గడ్డిని చూడండి, సొలొమోను సైతం వాటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదంట. మరి మీకు నిశ్చయంగా వస్త్రాలు ధరింపజేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకండి,
రాజ్యం రావాలని ప్రార్థన చేయమన్నాడా, రాజ్యాన్ని వెతకమని చెప్పాడా? కేవలం ప్రార్థన చేయమన్నాడా, వెతకమన్నాడా అండి? ఆయన వెతకమన్నాడు, రాజ్యాన్ని వెతకమన్నాడు. ఏం తిందుమో ఏం త్రాగుదో ధరించో చింతించొద్దు ఆయన రాజ్యాన్ని నీతిని ప్రతిదినం వెతకాలంట. వెతుకుతే వస్తుంది, ప్రార్థిస్తే రాదు. కేవలం ప్రార్థిస్తే రాదు, అది వెతకాలి దానికి తగినట్టుగా. మరేంటిదైనా రాజ్యం అంటే? భోజనం పానం కాదు, అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందించడాన్ని వెతకాలి. వెతుకుతే దేవుని రాజ్యం మన ఇంట్లోకి వస్తుంది, మన లోకలకు, మన మధ్యలోకి వస్తుంది. వెతకంది ఎందుకు వస్తుంది? అది రమ్మంటే వస్తుందా? మీరు ఒక ఆఫీసులో పనిచేసి కంపెనీ పని చేయకుండా కంపెనీ డెవలప్ అవును కాక, కంపెనీ డెవలప్ అవును కాక, కంపెనీ డెవలప్ అవును కాకుండా అవుతుందా? మెచ్చుకుంటాడా? మీ బాధ చూస్తే తిట్టుతాడు. పని చేయమంటే ఏదో కంపెనీ డెవలప్ కాకుండా మంత్రం చదువుతున్నావు ఏంద్రా, ఫస్ట్ పని చేయంటాడు. అవునా? అవునండి. యేసయ్య. పొలం దగ్గరికి వెళ్ళి విత్తనం విత్తకుండా, దున్నకుండా, వాటిని కలుపు మొక్కలు ఏరకుండా అడుగు గట్టు మీద కూర్చొని పంట మొలుసును గాక, పంట మొలుసును గాక, పంట మొలుసును గాక అంటే పంట మొలుస్తుందా? క్రైస్తవుల పద్ధతి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కేవలం పరలోక ప్రార్థనని వట్టిగా అలా వల్లిస్తానే ఉండి నేర్చుకున్నారు. దేవుడు ఎక్కడ చెప్పలేదే, అపోస్తులు ఎవరు వల్లించలేదు. సంఘం, ఏ సంఘం వల్లించినట్టుగా మనకు ఆధారం లేదు ఇప్పటి వరకు, పరలోక ప్రార్థన వల్లించినట్టుగా. ఇక మెయిన్ లైన్ చర్చెస్ అయితే చెప్పనక్కర్లేదు, అలవాటు చేసుకున్నారు అంతే. అందుకే అవి అక్కడే ఉన్నాయి, ఎదగలేదు ఇంతవరకు. నిజమేనా? నిజమేనయ్యా. బోసిపోతున్నాయి అంటే చర్చెస్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ బోసిపోతున్నాయి. సో ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే, ఆయన నామం కొత్తగా పరిశుద్ధపరచబడడానికి కాదు, నువ్వు అలా జీవించాలని అర్థం. ఆయన నామానికి అవమానం కలగకుండా, ఆయన నామం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడాలి అంటే, అది అవమానం కలగకుండా నీ జీవితం, నీ ప్రవర్తన. ఆయన రాజ్యం రావాలంటే వెతకాలి, నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని వెంటాడాలి. నువ్వు ఎక్కడెక్కడో ఆనందాన్ని వెతుకుంటున్నావు. ఎప్పుడు ఎవరు 2000 సపోర్ట్ చేస్తారా, 3000 సపోర్ట్ చేస్తారా అని ఎదురు చూసే స్థితిలో ఉన్నాం మనం, వాసన చెప్పాలంటే. అవునా? ఆయన రాజ్యాన్ని ఎక్కడ వెతుకుతున్నామండి? అవునయ్యా, అవును. ఎవరైనా అయ్యగారు దొరికితే మనకి ఏమైనా ఇస్తాడా అని చూస్తున్నాం. నిజమేనా? నిజమేనండి. మినిస్ట్రీలు వెతుకుతున్నారు కానీ ఆత్మల కొరకు వెతకట్లేదు. ఆయన రాజ్యం వెతకమంటున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఎలా నెరవేర్చబడుతుంది? రోమా 12:1-2 చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తుంది లేఖనం. అవును కదా? ఆయన పరిపూర్ణమైన చిత్తం ఏదో, ఆయన అనుకూలమైన చిత్తం ఏదో, ఆయన సంపూర్ణమైన చిత్తం ఏదో తెలుసుకోవాలంట. మనస్సు మారి రూపాంతరం చెందుతూ ఉండాలంట. అవునా? ఎప్పుడు అర్థమవుతుంది ఆయన చిత్తం? మనసు మారి రూపాంతరం చెందుతా ఉంటే ఆయన చిత్తం అనేది అర్థమవుతుంది. అవునా? మరి ఆయన చిత్తమే చేస్తున్నావు చెప్పండి. ఇప్పుడు మీ పరిచర్యలో, మీ బోధలో, మీ ప్రతి దానిలో ఆయన చిత్తం ఉందా? అది ఆదివారం నడిచి ఆ 2 గంటల్లో చిత్తం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పిల్లర్స్ ఎట్లా కూల్చేసినాం. ఒక పిల్లర్ వర్షిప్ అనే పిల్లర్ పెట్టుకున్నాం 30-40 నిమిషాలు. మీకు నెక్స్ట్ ఆ టాపిక్ ఉంటుంది, అర్థమవుతుంది మీకు. వర్షిప్ అనేది చెప్పిన తర్వాత అర్థమవుతుంది. పునాదులతో సహా కూల్చేయడమే. అసలు ఆరాధన అంటే మనము ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఇంకా మన అనుదిన ఆహారం కోసం ప్రార్థన చేయమన్నాడు. అదే ఏనాటికి ఆనాటి చాలును, రేపటి గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదనేది బైబిల్ యొక్క బోధ. మళ్ళీ ఉదయం లేచి ఏం తిందామో ఏం రాదమో ప్రతిరోజు మీరు చింతిస్తే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు రోజు తింటున్నారు, రోజు పూట గడుస్తుంది. అవునా? మళ్ళా తెల్లారి చింతిస్తున్నారు. ఏమంటారు? మీలో ఎవరైనా ఒక రోజు ఒక పూట పస్తులతో పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. హలో, రోజుకు 4 సార్లు. నిజం చెప్పండి, పస్తులతో ఎవరు పడుకుంటున్నారు చెప్పండి? ఉపవాస ప్రార్థన చేశాం కానీ ఎవరు పడుకోవట్లేదు.
మళ్ళీ ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించిందామో అని మళ్ళీ చింతతోనే స్టార్ట్ అవుతుంది జీవితం. క్షమాపణ, ప్రార్థనలో సహోదరులను క్షమించాలా, మన ఎదుట తప్పు చేసిన వాళ్ళని క్షమించాలా. మనం మన రుణస్థులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారి మనం క్షమిస్తేనే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఎంత అద్భుతమైన కండిషన్ ఉందో చూడండి ఇక్కడ. చాలా మంది వారి పొరుగు వాళ్ళని క్షమించరు. చాలా మంది వారికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న వారు క్షమించరు. ముఖ్యంగా కుటుంబాలలో, అవునా? కుటుంబాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆడపడుచులు, బావమరుదులు, తోడి అల్లుళ్ళు, తోడి కొడలు, ఇలాంటి రిలేషన్షిప్లో క్షమాపణలు అసలు తగ్గిపోతున్నాయంట. నిజమేనా? అవునన్నా. మరి ఎక్కడుందండి క్షమాపణ? మీరు క్షమించకుండా మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు క్షమిస్తాడు? మళ్ళీ వచ్చి ముసుగేసుకొని గంభీరంగా ప్రభువా ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేస్తే అసలు వేషధారణ అవుతుందా? అది నిజంగా మనం జినాయిన్గానే అయ్యో నేను బాగాలేను కదా, నేను సరి చేసుకోవాలి, నా పొరుగు వాళ్ళతో నేను సరిగా లేను, నా కుటుంబ సభ్యులు కొంతమందితో నేను మనస్పర్ధాలు కలిగి ఉన్నాను, నేను క్షమించుకోవాలి ఫస్ట్ అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు చెప్పండి? రిలేషన్షిప్స్ ఎందుకు బిల్డ్ చేసుకోవట్లేదు మనం? ఎంత వేషధారణ క్రైస్తవులో ఉందో తెలుసా అండి? బయట ఎవరితో సరే కొంతమందితో పడదు, మళ్ళీ సంఘంలోకి వచ్చి మంచిగా ఉంటారు. ఇంట్లో వాళ్ళతో పడదు. ఇంట్లో వాళ్ళు అంటే కోపము, కొంతమంది పేర్లు వింటేనే కోపం. మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎందుకు వింటాడు అనేది అర్థం చేసుకోవాలి కదా. కీడు నుండి, సాతాను నుండి తప్పించబడటం కోసం ప్రార్థన చేసుకోవాలి. కీడు రావద్దు, కీడు నుండి తప్పించబడాలా. కీడు వస్తుంది, తప్పించబడాలని ప్రార్థన చేయాలంట. మనం అరచేతిలోనే పెట్టుకున్నాం కీడును, అవునా? ఏమంటారు? అవునయ్య, అవును. అరచేతిలో పెట్టుకున్న దాన్ని కీడు కోసమే వాడుతున్నావా, మేలు కోసం ఎక్కువ వాడుతున్నావా? కీడునే ఎక్కువ వాడుతున్నారు. అసలు బాధ ఎంత బాధ అవుతుందో. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ కేర్ఫుల్గా ఉండాలి మనము. నాకు కరెంట్ పోయిందండి, 1 minute. ఏంటండి అప్పుడే ముగించారు? ముగించలే. ఓకే అండి, నా మాట వినబడుతుంది కదా? ఓకే ఓకే. చూడండి, కీడు నుండి తప్పించబడటం కోసం ప్రార్థన చేయాలి. మనం కీడుకి ఎదురుగా పోతాం, అవునా? పాస్టర్లు కూడా కీడుకి ఎదురుగా పోతా ఉంటారు. భర్తలు లేనప్పుడు స్త్రీలను విజిటింగ్ చేస్తారు. అర్ధరాత్రులు టైం కాని టైంలో కూడా కొంతమంది విజిటింగ్ చేస్తారు. ఒంటరిగా మాట్లాడతారు. ఇవన్నీ అవసరమా అండి? ఇవి కీడా మేలా? మళ్ళీ ఇందులో పెద్ద సమర్థింపు ఉంటుంది. మేము మేలు చేస్తున్నాం అనుకుంటూ కీడులోకి వెళ్తారు, అవునా? అవునయ్యా. నేను మీకంటే ఎక్కువ మంది కౌన్సిలింగ్ చేస్తాను, బట్ నా భార్య లేకుండా ఆడపిల్లలతో నేను మాట్లాడాను. ఫోన్ కాల్ వచ్చినా నా పక్కన భార్య ఉంటుంది, నేను లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతాను, బయటికి వెళ్ళిపోను. నేను ఇప్పటివరకు ఫోన్ కాల్ వస్తే ఎప్పుడు కూడా నేను కూర్చున్న చోటు నుంచి అలా కదలలేదండి. ఎవరు ఫోన్ చేసినా అవసరం ఏమున్నది? కొంతమంది ఇక్కడికి పరిగెడతారు లేసుకొని, అవునా? ట్రాన్స్పరెన్స్ లేదు మన దగ్గర, ఉందా అండి? పారదర్శకత లేదు. ఏముంటాయండి నాకు తెలియదు సీక్రెట్స్. నాకు అలాంటివి అయితే లేవు. నేను సంఘం ముందట కూడా అంటే సంఘం అంటే ఎవరైనా పర్సనల్ ప్రాబ్లం చెప్తే సంఘానికి ఏమి వినిపించం, కానీ ఆడపిల్లలు మాట్లాడినప్పుడు ఆ భార్య లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతా. ఎవరైనా సీక్రెట్గా ఎవ్వరికి చెప్పొద్దు ప్రాబ్లమ్స్ అని, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకొని ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే
ఎవరికి వినబడకుండా మాట్లాడతాం. చూడండి, ఏలో మనం పరలోక ప్రార్థనను నేర్చుకున్నాం. ఆయన నామం పరిశుద్ధపరచబడాలన్నా, ఆయన రాజ్యం రావాలన్నా, ఆయన చిత్తం నెరవేర్చబడాలన్నా, అవన్నీ జరగాలంటే దానికి తగినట్టుగా జీవిస్తే జరుగుతాయి అవి. ఊరికే ప్రార్థన చేస్తే జరగవు అవి. ఒకవేళ ప్రార్థన చేస్తే జరిగేదంటే ఇప్పటికి ఎప్పుడో రావాలి అవన్నీ. అవునా? అవునయ్యా. ఎస్. కేవలం ప్రార్థన చేస్తేనే అవన్నీ వస్తాయంటే ఎప్పుడో జరగాల. కింద అవన్నీ ఎందుకు చెప్పాడు మరి? పరలోక రాజ్యాన్ని వెతకాలి, పరలోకంలో ఉన్నటువంటి ధనాన్ని సమకూర్చుకోవాలి. అవి మాత్రం చేయం, ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అవునా? భూమి మీద ధనం కూర్చుకోవద్దు, ఆ మాట విన్నామా? తర్వాత చెప్తున్నాడు ఎలా జీవించాలనేది. చెప్తున్నాడా? ఎస్ అయ్యా, ఎస్ అయ్యా. ప్రార్థన చేసి వదిలేయమన్నాడా? కింద ఎలా జీవించాలో చెప్తున్నాడా? జీవించమని చెప్తున్నాడు. అర్థమవుతుందా అండి పాయింట్స్? అర్థమవుతున్నాయి, అర్థమవుతున్నాయి. అయ్యా. నెక్స్ట్ ఇప్పుడు ఆడ 3 విషయాలు జరుగుతున్నాయి ఆరోగ్యంలో. కొండ మీద ప్రసంగం ఆరోగ్యంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దాన ధర్మాలు. ఎవరికైనా ధర్మం చేస్తున్నప్పుడు డబ్బాలు అంటే శాస్త్రుల పరిచయాల గురించి చెప్తున్నాడు. ధర్మం చేస్తున్నప్పుడు శాస్త్రుల పరిచయాలు అంట ఒక డప్పు పెట్టి వాయించుకునే వాళ్ళంట. అవునా? ప్రచారం చేయించుకునే వాళ్ళు. అది వాళ్ళు చేయించుకునే వాళ్ళు. మేము ఇంత చేసినామని ప్రచారం చేయించుకునే వాళ్ళు. అందరికి తెలవడం కొరకు అన్న. అందరికి తెలవడం కొరకు ప్రచారం చేయించుకునే వాళ్ళు. అది చాలా మందికి అర్థం కాల. ధర్మం చేయడం అనేది నిజంగానే కుడి చేతి చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు ధర్మం అయితే. ధర్మం వేరు. సో సహాయం అంటే సహాయము అనేది అంటే సహాయం వేరు, ధర్మం వేరు. ధర్మం అనేది అవసరతలో ఉన్న వారికి మనం చేస్తున్నటువంటి ధర్మము నిజంగానే అది ఎందుకు ధర్మం తెలియకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాడా, లేకపోతే వాళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారు కాబట్టి మీరు శాస్త్రుల పరిచయాల వాళ్ళే ప్రచారం చేయించుకోవద్దని చెప్తున్నాడా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రచారం చేయించుకోవడం వేరు, నేను నాకు ఫలానా వ్యక్తి సహాయం చేసిందని చెప్పడం వేరు. రెండు ఒకటేనా, రెండు వేరు వేరా అండి? వేరు వేరండి, రెండు వేరు వేరు. ఇప్పుడు ఇక్కడ ఒక వేషాధారణ అనేది చూపిస్తున్నాడు. వేషాధారణ తప్పు అంటున్నాడు. ప్రార్థనలో కానీ, ఉపవాసం చేసినప్పుడు కానీ, ధర్మం చేసినప్పుడు 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటి ధర్మము, రెండోది ప్రార్థన, మూడోది వేషాధారణ. ఓకే, మన టాపిక్ ప్రార్థన కాబట్టి మనం ప్రార్థన మీద చెప్తున్నాం. అందుకే ఇప్పుడు ఏదైనా అర్థం కావాలా. పౌలు ఇప్పుడు మాసిదోనియ సంఘాలు, కొరంథీ సంఘాలు ఫండ్ రేజ్ చేసి యెరూషలేం కరువు బాధితుల కోసం చేసినప్పుడు ఒక మాసిదోనియ సంఘం ఇంత సహాయం చేసిందని చెప్పాడు. అది అకౌంటబిలిటీకి సంఘంలో ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు విస్తారమైన ధనం చెప్తున్నప్పుడు, మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు, ఓ 10 మంది చేస్తున్నప్పుడు అకౌంటబిలిటీ ఇవ్వాలి 100%. దాన్ని తప్పుపట్టొద్దండి. అకౌంటబిలిటీని తప్పుపట్టొద్దు. అకౌంటబిలిటీ మ్యాండేటరీ. ఇప్పుడు గ్రూప్లో మీరు ఉన్నారు, ఒక 50 మంది సహాయం చేసిరంటే తలా 500 ఎవరికైనా సహాయం చేశారు, తలా 200 మన మినిస్ట్రీకి పెట్టిరు, లేకపోతే సెమినార్ ఖర్చు పెట్టిరు అంటే అది అకౌంటబిలిటీ అంటారు. దాన్ని ధర్మం అన్నారు. దాన్ని దాచిపెట్టుకోవడానికి కుడి చేతి చేసేది ఎడమ చేతి తెలియకుండా అంటే నెక్స్ట్ వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు. ఇక్కడ కమిటీలో ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ బాధ్యత, అది అకౌంటబిలిటీ. ఇప్పుడు పౌలు కూడా అకౌంటబిలిటీ ఇచ్చాడు. ఇంత విస్తారమైన ధనము మీరు నా చేత పంపుతున్నారు కాబట్టి నమ్మకస్తులను పంపండి, ఇది వారికి చేర్చడం ధర్మం. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ. మీరు లాస్ట్ టైము డబ్బుల గురించి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్ జరిగింది, ఎంతమంది విన్నారు? సో అకౌంటబిలిటీ అనేది వేరండి. సో ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. కానీ మన టార్గెట్ అంటే ప్రార్థన తర్వాత ఏంటిది అక్కడ? భూమి మీద ధనమును కూర్చుకోవద్దు, పరలోకంలో మాత్రమే ధనం కూర్చుకోవాలి. ఏమైతుంది భూమి మీద కూర్చుకుంటే? చిమ్మెట కొడుతుంది, తుప్పు పడుతుంది, దొంగిలిస్తారు, వాటి మీద ఇంట్లో వాళ్ళు కన్నులు వేస్తారు. అవునా? నిన్న కోరినేలు గారు అంటే ఇప్పుడు ఎవరెవరు ఇంట్లో ఎవరైనా ఉంటే అది నాకు కావాలని కన్నులు వేసుకొని కొట్లాడుకుంటారు. అవునా? అవునన్నా, అవును.
ప్రేమ ఉండదు, అనురాగాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు. నువ్వు ఎంత సమకూరుస్తే అంత అన్ని దెబ్బలాటలు ఉంటాయి. సో తర్వాత చెప్తున్నాడు, నీ దేహానికి దీపం కన్ను. అంటే కన్ను అనేది డబ్బు మీద ఉండకూడదు, ధనం మీద ఉండకూడదు, ధన సంబంధమైన విషయాల మీద ఉండకూడదు. ఉంటే నువ్వు దేవునికి సిరికి దాసుని కాలేవు. అది అండి పరలోక ప్రార్థన నుంచి నేర్చుకునేది. పాటిస్తేనే, వెతుకుతేనే ఆయన రాజ్యం వస్తుంది. దానికి తగినట్టుగా జీవిస్తేనే నామం పరిశుద్ధపరచబడుతుంది. లేకపోతే ఇప్పుడు రోమాపత్రికలు మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల్లో దూషించబడుతుంది అని అంటే మన ప్రవర్తన అడ్డుపడుతుంది అన్నట్టు కదా అండి అర్థం. ప్రార్థన చేస్తే నామము గొప్పదవుతుందా అండి? కాదన్న రెండు చేయాలి, ప్రార్థన చేయాలి, జీవనశైలి చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు జీవనము జీవిస్తున్నప్పుడు ఇక ప్రార్థన అనేది సెకండరీ అవుతుంది. అప్పుడు అంటే ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన ఎక్కడ బట్టి చేయమని బైబిల్లో చెప్పలేదు, ఏ అపోస్తులు చేయలేదు, ఏ సంఘం చేయలేదు. వాస్తవం చెప్పాలంటే దాన్ని తగినట్టు జీవించారు వాళ్ళు. రెండోది దేవుణ్ణి తెలుసుకొనుటకు. ఎందుకోసం ప్రార్థన చేయాలండి? టు నో గాడ్. ఈరోజు అలాంటి ప్రార్థన లేవు. దేవుని తెలుసుకోవాలని ఆశ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో పౌలు ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు చూడండి సంఘం కొరకు. అసలు ఇలాంటి మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైన నిరీక్షణ ఎట్టిదో. ఒకటి రాసుకోండి, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలంట. నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన చూపుతున్నటువంటి స్వాస్థ్యం యొక్క ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలంట. 3వది, ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలంట. అంటే రక్షించబడిన వాళ్ళు 1వ అధ్యాయం మొత్తము ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధాత్మయందు ముద్రించాడు. సువార్త ద్వారా మిమ్మల్ని రక్షించుకున్నాడు. అంతటితో ఆగిపోలే. ఏమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన పిలుపు ఉంది చూసిండ్రా, రక్షణ పిలుపు అంటారు ఇది. మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు వల్ల కలిగినటువంటి ఆ నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలంట. ఎదురు చూపు యేసు ప్రభు రెండో రాకడ సమీపంగా ఉంది. ఆ రెండో రాకడకు సంబంధించినటువంటి నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలంట. రెండోది, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలా. దేవుడు నువ్వు భూమి మీద చచ్చాడుతున్నావు కానీ పరలోకంలో నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ మహిమైశ్వర్యము నువ్వు తెలుసుకోవాలంట. దాని యొక్క స్థాయి ఏంటిది? అసలు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుతో పాటు అక్కడ మీకు స్వాస్థ్యం ఇవ్వడం ఏంటి? అసలు మనలాంటి ఒక బలహీనులకి, మనలాంటి పాపులకి, మనలాంటి ఒక దౌర్భాగ్యులకి ఆ స్వాస్థ్యం ఇవ్వడం ఏంటి? అది మామూలు విషయం కాదు. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు వినియోగపరిచినటువంటి తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్లా తెలుసుకోవాలా. యేసుక్రీస్తునందు ఎలాంటి శక్తిని దేవుడు వినియోగించాడు. మరణించి తిరిగి లేచినటువంటి ఆ శక్తి అన్ని నామముల కంటే పైనామం ఆయనకు, ప్రభుత్వముల కంటే, అధికారముల కంటే ఉన్నత నామమైన నామం అక్కడ అనుగ్రహించబడిందని తర్వాత వచనాల్లో చూస్తాం. అందుకే ఆయనంట సమస్తానికి మించి, అంటే సంఘానికి శిరస్సుగా నియమించాడంటే దేవుడు. ఊరికినే ప్రభు సంఘానికి శిరస్సు గాల, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి అద్భుతమైనటువంటి శక్తిని ఆ క్రీస్తునందు చూపించాడంటే దేవుడు. మరి ఇవి తెలుసుకోవడానికి ఏమేం కావాలని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఏం కావాలంట? హలో అండి, నిరీక్షణ కాదు, ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడు? జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు కావాలంటే వీటికి ఏం కావాలో ఈ రెండింటి ఇవి తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము మరియు ప్రత్యక్షత గల మనసు కావాలా. ఈ రోజు ఈ జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఎవరికి లేదు. ఎందుకంటే మనం అసలు ప్రార్థన చేయట్లేదు, ఆ ప్రయత్నం చేయట్లేదు. నిజమేనా? అవునయ్య, అవును. అందుకే భూమి మీదనే కొట్లాడుతున్నాం. ఏం తిన్నావో, ఏం రాదో, ఏం ధరించుకుందాం, అక్కడే అయిపోయింది మన బ్రతుకులు. తప్పంటారా నేను చెప్పింది? అవునయ్యా.
విశ్వాసులు అదే పరిస్థితి, పాస్టర్లు కూడా అదే పరిస్థితి. కొత్తయ్య గారు కనిపిస్తే ఎక్కడన్నా 1000-2000 నెలకేమైనా సపోర్ట్ చేస్తారని ఆశ. అవునా? అవునయ్యా, అట్లనే ఉన్నారు ఎక్కువ సంఖ్య. ఆయన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలి. మరి నిరీక్షణ ఉందా? లేదు. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి. పరలోకాన్ని అనుభవించాలనేటువంటి ఎదురు చూపు ఉందా? ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలని. మూడోది ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలి. మరి ప్రశ్న ఇందుకు ఏం కావాలంటే జ్ఞానం గల మనసు కావాలి, ప్రత్యక్షత గల మనసు కావాలి. అందుకే తర్వాత 2వ అధ్యాయంలో మన బ్రతుకులను చూపిస్తున్నారే, మన బ్రతుకులు ఇవి. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం ఉండినప్పుడు సైతము మనం చచ్చిపోయినాము. యుగ సంబంధమైన దేవతను అనుసరించి నడుచుకున్నాము. మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ పాపములో మునిగి తేలినామంట. మరి ఇంత అద్భుతమైన రక్షణ పొందుకున్న తర్వాత కూడా నీ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నావా? యుగ సంబంధమైన దేవతను అనుసరించి నడుచుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యకరమైన స్థితి ఏముంటుందండి? ప్రార్థన యొక్క శ్రేష్టత చూడండి. పౌలు యొక్క ప్రార్థన. ఎఫెసీ సంఘము ఏం తెలుసుకోవాలని చూస్తున్నాడో చూడండి. పిలుపు వలన కలిగేటువంటి ఆ నిరీక్షణ యొక్క ఉన్నతమైన స్థాయి ఎట్టిదో తెలుసుకోవాలంట. పరిశుద్ధులలో దేవుడు అనుగ్రహించే గొప్ప స్వాస్థ్యం యొక్క ఆ మహిమైశ్వర్యము, నిజమైనటువంటి ఎటర్నిటీ, నిత్యత్వంలో ఉన్నటువంటి నాశనం లేనటువంటి ఎప్పటికి ఉండేటువంటి ఆ మహిమైశ్వర్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు అది తెలుసుకుంటే ఈ భూమి మీద టచ్ ఆడవు, నువ్వు ఈ భూమి మీద వెతకవు నువ్వు. అసలు నిజంగా చెప్తున్నావు, ప్రాక్టికల్ విషయం. ఇంకా భూమి మీద నువ్వు వెతుకుతున్నావు అంటే నీకు పరలోకంలో ఉన్న మహిమైశ్వర్యం అర్థం కాలేదనే కదా. యేసుక్రీస్తునందు దేవుని యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటది. అపరిమితమైనదంట, అంతులేనిది. పరిమితులు లేనటువంటి మహత్యాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే మన ప్రార్థనలే బలహీనమైనవి సంఘాల్లో, స్థానిక సంఘాల్లో. అవునండి? ఎప్పుడు చూసినా కడుపు నొప్పులు, జబ్బులు, జ్వరాలు, ఇవే ప్రార్థనతో ఆగిపోతుంది మన సండే ఫెలోషిప్. మరి ఇది ఎప్పుడన్నా అడుగుతున్నారా? దానికి జ్ఞానం గల మనసు కావాలి, ప్రత్యక్షత గల మనసులు కావాలి ప్రజలకి. ఆ ప్రత్యక్షత ఉందా అండి? పరలోక మహత్యాన్ని చూసేంతగా, పరలోకంలో ఉండేటటువంటి మహిమైశ్వర్యాన్ని చూసేంతగా, నిరీక్షణ కలిగేంతగా, దేవుని యందు, క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన అపరిమితమైన శక్తి యొక్క మహత్యము గ్రహించేంత ప్రత్యక్షత మనం ఎందుకు పొందుకోలేదు చెప్పండి? ఇప్పటికీ ఈ భూమి మీద ఎందుకు టచ్ ఆడుతున్నాం? ఆ పరలోక జ్ఞానాన్ని ఎందుకు అబ్బలే మనకు? అబ్బుతుందా అండి నిజంగా పరలోక జ్ఞానం మనకి? బలహీనమైన ప్రార్థన లాంటి సంఘాలలో నాకు నిజంగా చెప్తున్నాను, ఎవరన్నా శరీర సంబంధమైన ప్రార్థన చేయాలంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. తప్పు, నేను నిజంగా గిల్టీ ఫీల్ అవుతాను. ఎవరన్నా చేస్తాం, అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. కొంతమంది సహజంగా రోజు వచ్చే వయసును బట్టి వచ్చే నొప్పుల కోసం కూడా ముసలోళ్ళు ముతుకోళ్ళు వచ్చి అన్న నడుము వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, కీళ్ళు వస్తున్నాయి అని అంటే, అరే మా వయసు వాళ్ళకే చాలా వస్తున్నాయి ఇప్పుడు. అవునా? రోగాలు లేనిది ఎవరికండి? అనేక రోగాలతో సఫర్ అవుతున్నాం ప్రతిరోజు. స్వస్థత దేవుని ఇష్టం, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అవునా అండి? స్వస్థత మ్యాండేటరా అండి? హలో, కాదు 100 సార్లు ప్రార్థన చేయించుకుంటారు, మరి వదిలేరు వాళ్ళు. సరే, దేవుని చిత్తం కాదేమో, దేవుడు ఇలా పెట్టాడు, అనుమతించాడేమో. మళ్ళీ కొంతమంది మందులు వాడరు. విచిత్రం ఏంటంటే మందులు వాడరు, ప్రార్థన చేయమంటారు. అవునా? జ్వరం వస్తే డోలో వేసుకోవాలి, ప్రార్థన మాత్రమే చేసుకుంటే ఎలాగా? ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఎలాగా? అవునండి? కొంతమంది మూర్ఖులుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అరే, మనకు కావాల్సింది పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు, జ్ఞానం కావాలండి, పరలోక విషయాలు అర్థం కావాలంటే. మూడోది క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, టు నో క్రైస్ట్ లవ్. ఒకటి పరలోక ప్రార్థన అంటే ఏంటిదో అర్థం చేసుకోవాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే, రెండోది దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి, దేవుడు ఏం చేసిండో తెలుసుకోవడానికి. మూడోది టు నో క్రైస్ట్ లవ్, క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. చూడండి, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి ఒకసారి.
15 నుండి 19 చదువుతారా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. చాలు. పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? మనకు ఉన్నదండి ప్రార్థన. ఎప్పుడన్నా చేస్తాం మనం ఇలాంటి ప్రార్థనలు వస్తాయి మనకు? హలో, ఏం చేస్తున్నారండి సంఘాల్లో? ఏం ప్రార్థనలు జరుగుతున్నాయి? మన ప్రార్థనలు ఫుల్ జరుగుతున్నాయి. ప్రార్థన కూటాలు, ప్రార్థనలు గంటలు గంటలు చేస్తున్నారు. అందులో నాకైతే డౌట్ లేదు. కానీ మన ప్రార్థనలో ఏమున్నాయి? ఏంటిదంటే చూడండి, సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలు యొక్క ప్రార్థనలన్నీ గమనించండి. ఎక్కడన్నా ఫిజికల్గా కానీ, ఎక్కడన్నా ఐక సంబంధమైన విషయాల కొరకు కానీ, ఎక్కడన్నా ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఒక్క ప్రార్థన చేసినట్టు చూపించండి సంఘాలలో. మీ ప్రార్థనలతో నేను ఏకీభవిస్తాను. లేదు. అందుకే నేను ప్రార్థన కూటాలు మీరు ఇప్పుడు చేసే ప్రార్థనలు నేను ఎందుకు ఆసక్తి కనబరచను అంటే, ఎప్పుడు అవి వినడానికి నాకు అసలు రక్తాలు గారినట్టు ఉంటాయి నాకు. అరే, ఆత్మ సంబంధమైన ప్రార్థన లేదు. క్రైస్తవులు ఎదగాలి. ఏంటిదంటే చూడండి, ఆయన ప్రేమయందు వేరుపారి స్థిరపడాలంటే ఎక్కడ? క్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడాల. ఆయనతో సమస్త పరిశుద్ధులతోనంట. యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనటానికి ఏంటిదంట? జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడంట. మరి ఆలోచించండి, ఏం ప్రార్థన చేస్తున్నామండి మనము? ఈరోజు క్రీస్తు ప్రేమను తెలియదు. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో గొడవలు, అసూయలు, కలహాలు, మత్సరంతో నింపబడుతున్నాం. మరి ప్రేమ ఎక్కడ అర్థమవుతుంది? ఈ ప్రేమనంట దేవుడు భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న తన ప్రధానులకు, అధికారులకు చూపించాలని ఆశపడుతున్నాడంట. ఇది మీరు కావాలంటే చూడండి, దీనికంటే ముందు వచనాలు ఉంటుంది. మీరు 11, 12, 13 వచనాలు చూడండి. పౌలు మాట్లాడుతూ ఈ అద్భుతాన్ని దేవుడు పరలోకంలో సంఘమును గురించినటువంటి గొప్ప మర్మం అంట పరలోకంలో ప్రధానులకు, అధికారులకు కూడా చూపించాలనుకుంటాడంట. ఇంతకీ ఏంటిదా మర్మం? 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇందులోనే అక్కడ కంటిన్యూ అవుతుంది. ఏంటిదంట? సువార్త వలన అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందలి సాటి అవయవాలు, వాగ్దానంలో పాలివారలై ఉన్నారన్నది ఇదే మర్మం. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క మర్మం అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్త పరిశుద్ధులతో, కులానికి, మతానికి, అన్నిటికీ, ధనవంతుడు, బీదలు అనే తేడా లేకుండా అందరం కలిసిపోవడం. ప్రేమను వెతకాలి అంటే, అవునా? ఇంకా కొట్టుకొని చేస్తున్నావు, నువ్వు వేరు నేను వేరు అని. అవునా? మనకి ఎక్కడ అర్థమైందండి ప్రేమ? కుల సంఘాలే కట్టుకుంటున్నాం మనం. బ్యాప్టిస్ట్ అంటే ఒక కులం, లూథరన్ అంటే ఒక కులం, ఆర్సీఎం అంటే ఒక కులం. అవునా? మనం కట్టుకుందే కుల సంఘాలు. ఇంకా చెప్పాలంటే నిజమా? అవును. ఇక్కడ యేసు ప్రభు సువార్త ద్వారా చేసిన కార్యమే మాట్లాడుతున్నాడు. అన్యజనులను యూదులను కలిపిండంట. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒకప్పుడు అన్యజనులు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులు అయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరజనులను, పరదేశులనై ఉన్నారంట. అంటే అన్యజనులు ఎవరో చెప్తున్నాడు. అన్యజనులకు, యూదులకు మధ్యలో ఏముందో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనే ఒక అడ్డుగోడ ఉందంట. ఆ మధ్య గోడను పడగొట్టాడంట యేసుక్రీస్తు. తన శిల్వ రక్తం ద్వారా దాన్ని సంధి చేశాడంట.
ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడంటున్నాడు పౌలు. అంటే యూదులను అన్యులను ఒకటి చేశాడంట. మరి ఏకం చేసి సువార్త ద్వారా అందరినీ కలుపుతా ఉంటే సువార్త మనల్ని కలుపుతుందా విడగొడుతుందా చెప్పండి? హలో, సువార్త కలుపుద్ది. మరి ఎక్కడ కలుపుతుందండి? మన బంధువులు స్థానిక సంఘంలోనే ప్రేమ లేదు, ఒకరినొకరు కలుసుకునేంత ప్రేమ. అవునా? కుటుంబంలో ప్రేమ లేదు, పేరుకు క్రైస్తవ కుటుంబం. తోడుకోడలు వాడరు, అన్నదమ్ములు వాడరు, అక్క చెల్లెలు వాడరు. అవునా? ఎవరు పడరు మనకు. నిజమేనా? నిజం. సొంత అన్నదమ్ములు కూడా పడరు. నేను రాత్రి నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసిన, ఒక కజిన్, వాడు అన్యుడు, వాడి కూతురు పెళ్లి పెట్టుకున్నాడంట. వాళ్ళ అన్న ప్రభుని నమ్ముకున్నాడు, కానీ వీళ్ళ ఇంటికి వెళ్ళాడు, వీళ్ళని కలవడు, వీళ్ళ దగ్గరికి రాడు. నేను నాకు ఫోన్ చేసి పెళ్ళికి రమ్మంటే, అరే అన్నకు ఫోన్ చేసినవారా అని అడిగాను. లేదన్న, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ ప్రభుని నమ్ముకున్నాడు, ఎందుకు అలా తయారైండో తెలియదు, ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి వెళ్ళి మన ఇళ్ళకి రావట్లేదు, మా దగ్గర రావట్లేదు. అన్న చదువుకున్న స్కూల్లో నా కొడుకు, అన్న కొడుకు చదువుకున్న స్కూల్లో అన్న చదువుతున్నాడు, కానీ నా కొడుకుని అక్కడ వేస్తే మేము ఎక్కడ అన్యులం కదా, మా తాగుబోతు లక్షణాలు మా ఏమో వాళ్ళకి పట్టుకుంటే అని స్కూల్ ఏం మార్చేసిండంట. ఏం సాక్ష్యం ఉంటుందండి ఇట్లా చేస్తే? నిజమా? మీరే చెప్పండి. మనం ద్వేషాన్ని పెంచుతున్నామా, ప్రేమను పంచుతున్నామా? నిజంగా చెప్పండి. ద్వేషాన్ని పెంచుతున్నాం. ఇటు ప్రభు నమ్ముకొని అన్యజనుల మధ్యలో ద్వేషాన్ని పెంచుతున్నారు, క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ లేకుండా చేసుకుంటున్నారు. నిజమేనా? అవునన్నా. నాకు ఎంత బాధ అనిపించింది, అరే ఆయన ఎందుకలా నమ్ముకున్నాడు. మన బ్యాచ్లో కూడా జాయిన్ అవుతుండే, క్లాసులకు 12th బ్యాచ్ 11th బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. నాకు అర్థం కాలే వీడు చెప్పేదాకా పరిస్థితులు అనేది. సొంత చెల్లెళ్ళు అక్కల పెళ్ళిళ్ళు పేరెంటలు అయితే కూడా ఎప్పుడు అటెండ్ చేయలేదు. నేను వెళ్ళాను, కనిపించకపోతుండే. నాకు ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థమైంది, అరే ఇంత భయంకరంగా ఎందుకు జీవిస్తున్నారని. చూడండి, ప్రేమ ఎక్కడుందండి? క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంట. ఎన్ని విషయాలు ఉండే, జ్ఞానానికి మించిన ప్రేమ అంటది. అవునా? అవునండి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, ప్రేమ యొక్క ఎత్తు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క వెడల్పు తెలుసుకున్నటకు, ప్రేమ యొక్క పొడుగు తెలుసుకోవాలంటే అర్థం ఏంటిది? అది ఎంత గంభీరమైనది, ఎంత శ్రేష్టమైనది. అది కలుపుతుంది కానీ మనుషులను విడగొట్టదు. అవునా అండి? సువార్త విడగొడుతుంది, ప్రేమ విడగొట్టదు. నిజమేనా? సువార్త అనేకమైనటువంటి మిళితములైనటువంటి జాతులను కలుపుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే తేడాలు క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ కుటుంబాల్లో ఉండవు. ఉంటాయండి? ఏమంటారు? మాట్లాడరు ఏంటండి? ఉండకూడదు. ఉండవు, ఉండకూడదు, ఉండకూడదు. ఉండవు. నిజంగానే మనం చాలా గొప్పలం అండి, ఉండవు. కానీ పెళ్ళప్పుడు మాత్రమే వస్తాయి అన్ని. అవునా? నిజమే. ఎప్పటికి ఉండవు మన దగ్గర, మనం ఎప్పటికి మంచిగా ఉంటాం. కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? పెళ్ళిళ్ళు అప్పుడు వస్తాయి మళ్ళీ. నిజమా కదా? మావోడేనా? మీ ఓడే. సమాధానం కరెక్ట్ వచ్చింది. మీ ఓడే. మొన్న ఒకసారి నన్ను ఎవరో అడిగారు, మా కులమే కావాలి అని అంటే, నేను ఒక ప్రశ్న అడిగినండి వాళ్ళని. మీరు నాకు ఒక 5 ప్రశ్నలు అడుగుతాను, 5 ప్రశ్నలు జవాబు చెప్తే మీ ఓనే చూస్తా అని చెప్పిన. ఏంటి అన్నారు? మీ కులములో అబద్ధాలు ఆడేవాడు ఉండడా? మీ కులంలో దొంగలు ఉండరా? మీ కులంలో పాపం చేసేవాళ్ళు ఉండరా? మీ కులంలో మోసం చేసేవాళ్ళు ఉండరా? మీ కులంలో డబ్బు కోసం వెర్రివేషాలు వేసేవాళ్ళు ఎవరు ఉండరా? ఈ 5 మీ కులంలో ఎవ్వరు ఉండరు అలాంటి వాళ్ళు అంటే మీ కులం అనే చూస్తాను. మా కులంలో మంచోళ్ళు తప్పించి ఎవరు ఉండరంటే నేను ఖచ్చితంగా మీ కులంలోనే చూస్తానని చెప్పాను. నోరు మూసుకొని పెట్టేసారు, మళ్ళీ ఫోన్ చేయలేను.
మీరు చెప్పండి. మీ కులంలో కేవలం మంచోళ్ళే ఉంటారు కదండి. ఎంత మంచోళ్ళండి మీ కులంలో ఉంటే వాళ్ళు అందరూ మంచోళ్ళే. ఏమంటారు? మా కులంలో అట్లా దుదేకుల అన్న కులంలో ఉండరు. అక్కడ ఎవరి దాంట్లో ఉన్నారు, ఎక్కడ ఉండరు అట్లా. కానీ మరి అట్లా అడుగుతున్నారంటే మరి గొప్పదై ఉండాలి కదా. నేను అందుకోసం అడిగాను. మీ కులమే కావాలంటే మీ కులంలో అందరు మంచోళ్ళే. ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళే, ఎవరిని ఏం కొనలేదు, భార్య పిల్లలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాబట్టి అడుగుతున్నారేమో, అట్లా అడుగుతున్నారేమో అనుకుంటున్నాను నేను. అంతే కదా. మా ఓడే కావాలంటే దాని అర్థం ఏంటిది? మీ వాళ్ళు గొప్పలు అయితేనే కదా అడిగేది. మీ వాళ్ళు దాంట్లో చెడ్డోళ్ళు ఉండరు, మంచోళ్ళే ఉంటారు. భార్య పిల్లలు ఏమన్నారు, ఖచ్చితంగా కష్టపడి పనిచేసి భార్య పిల్లల్ని పోషించే వాళ్ళే ఉంటారు, కానీ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు. అట్లా అంత గొప్ప లక్షణాలు ఉంటేనే కదా మా ఓడే కావాలని అడిగేది. ఏమంటారండి? అవునండి. అదంతా కాదు, అట్లా ఆ కోరిక ఉంటే దేవుడు మెచ్చుకునేవాడయ్యా. ఇంకో 2 పాయింట్లు కూడా చెప్పొచ్చు అన్న. సమాజానికి భయపడతారు, మా వాళ్ళు ఏమన్నా వస్తారో రారో అని భయం కూడా ఉంటుంది. ఓకే, నాకు 1 నిమిషం టైం ఉంది, చెప్పుకొని ముగించుకుందాం. ప్రశ్న ఇందుకు ఏం కావాలంటే తగిన శక్తి కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రేమను ఎందుకు తెలుసుకోవాలంట? సంపూర్ణమౌటకు, ప్రేమయందు వేరుపారుటకు, ప్రేమయందు స్థిరపరుటకు. మానవుడు సంపూర్ణుడయ్యేది కేవలం ప్రేమ దగ్గరే అండి. ప్రేమ విషయంలో తప్పించి నువ్వు ఏ విషయంలో సంపూర్ణ కావలేవు. ప్రేమలోనే సంపూర్ణత సాధిస్తే అన్నిట్లో సంపూర్ణం అవుతాం. అవునండి. ప్రపంచంలో నువ్వు ఎన్ని సాధించినా ప్రేమలో సంపూర్ణం కాకపోతే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. అవునండి. హలో, అవునండి. ప్రేమలో వేరుపారకపోతే, ప్రేమలో స్థిరపడకపోతే, ప్రేమలో సంపూర్ణం అవ్వకపోతే నీ వరాలు, నీ పరిచర్యలు ఎందుకు పనికొస్తాయి చెప్పండి. ఎస్, అవునయ్యా. ఇప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో కూడా ప్రేమ గురించి ఎందుకు రాశాడు? నీకెంత విశ్వాసం ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా, ప్రేమ లేని వాడు అయితే నీకు వ్యర్థుడవు. నీకు ప్రేమే లేదు, నీకు ప్రేమ కలిగే నడుచుకోవట్లేదు. నువ్వు వరాలు ఉన్నాయనుకుంటున్నావు, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థమని చెప్పి పౌలే అంటున్నాడు, బైబిలే చెప్తుంది. కానీ నువ్వు వరాలను బట్టి ఉప్పొంగుతున్నావేమో, బహుశా నీకున్న పరిచర్యను బట్టి ఉప్పొంగుతున్నావేమో. నువ్వు నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నావు, ఊర్లు చెక్కలు కొడుతూ ప్రతి వారం పరిచర్య కోసం తిరుగుతున్నావు, ఉప్పొంగుతున్నావేమో. అవన్నీ కాదు, ఫస్ట్ ప్రేమ. నేనైనా అంతే. నేను ఎంత బోధిస్తున్నా దానికంటే నేను ఎంత ప్రేమ కలిగి నడుచుకుంటున్నా అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను మనుషులు ఎంత ప్రేమిస్తున్నానని నాకు చాలా ఇంపార్టెంట్. మనుషులతో ఎంత మంచుకుంటున్నాను, ఎంత ప్రేమ కలిగి ఉంటున్నా అనేది నాకు చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఇంటికి వచ్చిన వారి పట్ల ఎలా ఉంటున్నాను, నేను బయటకు వెళ్ళినప్పుడు ఇతరులతో నేను ప్రేమగా నడుచుకుంటున్నాను లేదనేది నాకు కావాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి అత్యవసరమైన అంశం. నేను బోధించే బోధ కంటే కూడా నేను ప్రేమ కలిగి నడుచుకుంటున్నాను లేదనేది నాకు అత్యవసరమైన విషయం. మరి మీరేం చేస్తున్నారో మీరే తెలుసుకోండి. ఒకవేళ నా ప్రేమ కంటే బోధ హైలైట్ అవుతుంది అని అంటే కూడా నా ప్రేమతోనే చేయాలి ఆ బోధ కూడా. అందుకే ఎఫ్ఎస్సి 4:16 చూడండి, ఇక్కడే 4:15-16లో ప్రేమ కలిగి సత్యం చెప్తానంట, యేసుక్రీస్తు వలె ఉండటకు సాగిపోదాం. ప్రేమ కలిగి సత్యం చెప్పాలా. సత్యం ఎలా చెప్పాలి? ప్రేమ కలిగి చెప్పాలా. మనుషులను తప్పుపట్టడము, మనుషులను పాయింట్అవుట్ చేయడం చాలా సులువండి. అర్థం చేసుకోవడానికి మహా ప్రేమ కావాలి. అవునా? అవునండి. అవును. ప్రేమ ఎక్కువ పాయింట్అవుట్ చేయదు, ప్రేమ అర్థం చేసుకుంటుంది. సో ప్రేమ కలిగి ఉండటానికి ప్రార్థన చేయాలి. పౌలు యొక్క ప్రార్థనలో ప్రేమ ఎంతో శ్రేష్టమైనదిగా, ఎంతో ఉన్నతమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రేపటి క్లాస్లో సువార్త మరి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకతను మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఎందుకు ప్రార్థన చేయాలనే దానికి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏలో పరలోక ప్రార్థనను నేర్చుకున్నాం. బిలో తండ్రి అయిన దేవుని యొక్క శక్తిని, దేవుని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకతను నేర్చుకున్నాం. 3వది క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నాం. ఈరోజు మన ప్రార్థనలు ఇది విన్న తర్వాత కూడా మళ్ళీ మీరు వెళ్ళి భౌతిక సంబంధమైనవి, ఆర్థిక సంబంధం అవే ప్రార్థనలు కొట్టుమిట్టాడుతున్నారంటే అవి జస్ట్ టచ్ చేయాలా, అందులో మునిగి తేలొద్దు. ఇవ మునిగి తేలాల్సిన ప్రార్థనలు ఇవ్వండి. సంపూర్ణంగా మన మనస్సు వీటి చేత నింపబడాల. నేను సంఘం ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలోనే అపోస్తులు పౌలు రాసిన ప్రార్థనలన్నీ ఒక పేపర్ మీద తయారు చేసి
సంఘంలో అందరికి ఇచ్చిన ఇవే వీటి కోసం ప్రార్థన చేయమని. అన్ని ఇవే ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన ఇవే చేయండి. ఇవే మిగతా అవసరతను బట్టి చేసుకోమని చెప్పాను. ఫోకస్ చేయాల్సిన ప్రార్థనలు ఇవన్నీ కూడా. సో ఆమేన్, థ్యాంక్ యూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం. 1 minute. దేవునికి మహిమ కలుగును గాక.